నేను ఒకటే అడుగుతున్నా, నేను తమరిని, ఇది కన్నా రూపాయికి ఇచ్చుంటే, ఇడ్లీ వడ రేటుకి ఇచ్చుంటే నేను రాజీనామా చేస్తా. సర్వేపల్లి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి రాజీనామా చేస్తా. తమరు ఎల్హంక నుంచి వచ్చి పులివెందులకు రాజీనామా చేయండి. పులివెందులు ఎమ్మెల్యేగా, నేను సర్వేపల్లి ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా. ప్రిపేర్ అవుతాం, ప్రజల తీర్పుకు కూడా ప్రిపేర్ అవుతాం. అంటే ఇంత పచ్చి అబద్ధాలు తమరు చెప్తే, తమరు అసలు వ్యవస్థల్ని 14th ఫైనాన్స్ పంచాయతీల్ని కూడా ముంచేసిన వాళ్ళు మీరు. తమరు ఆర్థిక వనరుల గురించి, ఆర్థిక వ్యవస్థ గురించి నువ్వు మాట్లాడతావా? 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే షేర్లు, ఒక ఇరిగేషన్ వ్యవస్థ, వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖ, రోడ్లు భవనాల శాఖలు, పంచాయతీలు, చిన్న పంచాయతీలు, అవి కూడా నువ్వు బటన్ నొక్కి వెనక్కి తీసుకున్నవి. అటువి తమరు మాట్లాడతారా? మద్యం తాగిస్తానని చెప్పేసి అప్పులు తీసుకున్న వాళ్ళు తమరు మాట్లాడతారా? నాకు అర్థం కావటంలే. అయితే ఇప్పుడు ఏంటంటే, మైనింగ్లో కేసులో జరిగే దాంట్లో తమరు జీర్ణించుకోలేకపోతున్నారు. అది న్యాయ వ్యవస్థ ముందుంది. ఇక్కడి నుంచి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా తిరుగుతుంది. న్యాయ వ్యవస్థ చూసుకుంటుంది ఎవరు తప్పు చేశారు, ఎవరు దోపిడీ చేశారు, ఎవరి గవర్నమెంట్లో బ్రాండ్ సెలెక్షన్, ఆ మద్యం అలవాటు ఉండేవాళ్ళు బ్రాండ్ సెలెక్షన్ ఎవరిది? నీ గవర్నమెంట్లో బ్రాండ్ సెలెక్షన్ నీది. నువ్వు చెప్పిన బ్రాండ్ తాగాల. ఇక్కడ అది కాదు. ఓపెన్ ఇండియాలో ఏ బ్రాండ్స్, ఏ కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలు ఈరోజు వచ్చినాయి. నీ మాదిరిగా నువ్వు చెప్పింది తాగి సచ్చే పరిస్థితి ఈరోజు లేదు. దాని గురించి మాట్లాడుతున్నావు. ఈరోజు అక్కడ లిక్కర్ కేసు కోర్టులలో జరుగుతుంటే నువ్వు ఉడికిపోతుండవు. అందుకోసం నోరు పారేసేసుకుని ఏదేదో అబద్ధాలు చెప్తుండవు. కానీ ఫైనల్గా నేను మరొక్కసారి నేను చెప్పేది ఏంటంటే, ఒక్కటికి 10 సార్లు చెప్పిందే అబద్ధం చెప్తే ప్రజలు నమ్ముతారనే కాడికి వచ్చావు. తమరు వచ్చారు. మళ్ళీ ఒకసారి చెప్తుండా, ఆ పరిశ్రమకి 56 ఎకరాలు, 50 లక్షలు, 3.5 ఎకరాలు, ఎకరా కోటి, 56.36 ఎకరాలు, ఎకరా 50 లక్షలు. అది కనుక నిజం కాకపోతే, ఇది కనుక నిజం కాకపోతే నేను చెప్పింది, నేను సర్వేపల్లి ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తా. తమరు పులివెందులకు రాజీనామా చేయండి. ఎల్హంక నుంచి వచ్చి పులివెందులో కూర్చోండి, నేను సర్వేపల్లిలో కూర్చుంటా. ప్రజల తీర్పుని మనం గౌరవిస్తాం. కానీ ఇంత దిగజారి ఒక ఎంఆర్ఓ ఆఫీసుల్ని, ఒక తాలూకా ఆఫీసుల్ని, పోలీస్ స్టేషన్లని మద్యం తాగుతారు ప్రజలని చెప్పి వాళ్ళని ఇన్ని తాకట్లు పెట్టిన, వ్యవస్థల్ని తాకట్టు పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు నీతి సూత్రాలు చెప్తుంటే వినలేకపోతున్నాం. కానీ ఫైనల్ ఛాలెంజ్ తాడో పేడో తేల్చుకుంటాం. నీ నోటి గుండా ఇటువంటి పిచ్చి అబద్ధాలకు బ్రేక్ పడాలంటే ఈ వర్షాకి ఎంత కేటాయించాం, రూపాయి కేటాయించామా లేదా అనే సంగతి తేలిపోవాలి. వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నదే అని చెప్పడం కోసం ఈరోజు ప్రెస్ ముందుకు వచ్చినట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. 2.5 గంటలు ప్రెస్ మీట్ అంట. తను ఎక్కడికి పోలేదు, గెస్ట్ ఆర్టిస్ట్గా అప్పుడప్పుడు వచ్చిపోతుంటాను, మీకేం భయం లేదు, మన పార్టీ ఉంది, భయపడొద్దని చెప్తున్నట్టుంది వాళ్ళ కార్యకర్తలకి.